ఇష్టమా ముస్లిం కాంగ్రిగేషన్ ఏదైతే జరగబోతోందో 23 జనవరి నుండి 25 జనవరి వరకు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని పరిశీలించడానికి, అలాగే జిల్లా యంత్రాంగానికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కమిటీ వర్గ సభ్యులకి అదేవిధంగా దిశానిర్దేశం చేయడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ మహమ్మద్ ఫరూక్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా యంత్రాంగానికి కూడా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి సార్ ఇప్పటివరకు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అనేది పూర్తి చేయడం జరిగింది సార్. మన కొప్పర్తిలో ఏదైతే ల్యాండ్ కావాలంటున్నారో దానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ అన్ని కూడా ఏపీఐసి వారికి ఇవ్వడం జరిగింది సార్. అలాగే అక్కడ కావాల్సినటువంటి కొన్ని మౌలిక సదుపాయాలు ఏవైతే కావాలో, పవర్ కానివ్వండి, అలాగే వాటర్ కానివ్వండి, అది రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్. దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇప్పటికే మనం వారికి అందజేసి వాళ్ళ నుంచి డీటెయిల్ ఎస్టిమేట్స్ని మనం తెప్పించుకోవడం జరిగింది సార్. సుమారుగా 2 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు కూడా హాజరవుతారనేటువంటి సందర్భంలో వారికి కావాల్సినటువంటి మెడికల్ ఎయిడ్, అలాగే ఫైర్ సేఫ్టీ మెజర్స్, అదేవిధంగా పోలీస్ బందోబస్తు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సార్. దానికి సంబంధించి కూడా డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ను తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది సార్. సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముస్లిం పెద్దల్ని ముందుగా మీ యొక్క అంశాన్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, ఇస్లాం గురించి ఏర్పాట్ల గురించి సమావేశం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. గత దాదాపుగా అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడు బహుశా ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి చైతన్య రెడ్డి గారు, నేను, శ్రీమతి మాధవ్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పేవాళ్ళు. చిప్లీ కూడా ఉన్నారు. సరైన కరెక్ట్లో ఉత్తమాలు పెడతా ఉన్నారు. 23, 24, 25 జనవరి ఈ సహాయ సహకారాలు కావాలా. గతంలో మీరు మరి విచారించారు. కర్నూలులోనూ మీరు ఆత్మకూరు చేశారు, అదేవిధంగా చేయాలని చెప్పారు. సరే అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చదువుకున్నారు కదా అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. సరే ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ స్థానికంగా ఉండేవారు మీరు ఇద్దరు శాసనసభ్యులు గవర్నమెంట్ ఇద్దరు కూడా కొంచెం మీరు చేస్తే నేను సక్సెస్ఫుల్ చేయించుకున్న విషయం కాదమ్మా. ఎందుకంటే ఇది గతంలో ఏం చేశారు, కర్నూలు చేసినప్పుడు చాలా పెద్ద చేశాం. ఇక్కడ కర్నూలు కూడా నేషనల్ హైవే రోడ్డు కనెక్టివ్ రోడ్ చేశాం. ఆ రోడ్ మేము వేసే రోడ్డు మన ప్రధానమంత్రి గారు వస్తే దాన్ని అప్లై చేసుకున్నాం. రాగమేడిలో దాదాపుగా అక్కడ ఏర్పాటు చేసాం. ఆ రోజు దాదాపు 10 నుంచి 12 లక్షల మంది రాష్ట్ర చర్చించారు. బహుశా 7 అధికారులు ఉంటుంది కదా నాకు తెలిసినట్టు. ఆ రోజు ఉన్నారు కదా, 2-3 ఉన్నాయి కదా. చాలా 12 లక్షల మంది ఇక్కడ డైలీ విజిట్ చేసేవాళ్ళు సార్. డైలీ స్థానికంగా ఉండే స్థానికంగా నేను మంత్రిగా అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాను. అప్పుడు డైలీ రివ్యూ చేసి కార్యక్రమాలు ఎటు ముందుకు సాగుకోవాలని చెప్పి ఆవిడ ఎస్పీ గారు, నేను, కలెక్టర్ గారు 3 సార్లు 4 సార్లు ఎందుకంటే ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి జరుగుతూ ఉన్నాయి. ఈ చుట్టూ పరిస్థితి జరుగుతున్నాయి. కాబట్టి ఉత్సాహం జాగ్రత్తగా వస్తారు. మైనార్టీ సోదరులు ఇక్కడ డిసిప్లిన్ ఉంటారు సార్, వెల్ డిసిప్లైన్. మన కడపలు కూడా వచ్చారు పెద్ద. ఆ రోజు కూడా మీకందరూ తెలుసు, మరి చేతులు తెలుసు, మన మాధురెడ్డి గారు తెలుసు. దాదాపు 3-4 వచ్చారు. చాలా మంది ఎక్కడికక్కడ వాళ్ళు డిస్కస్ అయిపోతారు, డిస్టర్బెన్స్ లేకుండా. కాబట్టి మన పార్టీ కార్యక్రమం అంటే అది వేరే ఉంటాయి, కానీ ఇది ప్రతిఫల కార్యక్రమం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ రోజు కరోనా ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రిని అడిగాం. దాదాపు ఆ రోజు ముఖ్యమంత్రి గారు దాదాపు ఆ రోజు 2019 డిసెంబర్లో
మరి 2018 డిసెంబర్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసాం. మొత్తం చాలా చాలా పెద్ద ఎత్తున దాదాపు ప్రభుత్వం నుంచి ఇప్పుడు మన ఆయన పేరు కలెక్టర్ ఉన్నారు బాగా హెల్ప్ చేశారు సార్. లాస్ట్లో అంతా ఇక్కడ ఎక్కువని కూడా రాలేదు. మళ్ళీ దాని కలిసి చేసి మళ్ళీ కలెక్టర్ పోయి మళ్ళీ కలెక్టర్ హెచ్చరిస్తే ఆ డేటాని ఎవరు పెడతారా మళ్ళీ దానికి ఖర్చు లేదు. కాబట్టి ఈవెంట్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా మీరు ఏ సామాన్లు అయితే ఉన్నాయో గవర్నమెంట్ తరఫు నుంచి బయట అయితే దాన్ని ఇక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు అట్లాంటి తప్పుడు పని లేకుండా. బట్ మనల్ని కూడా దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. పోలీసులు నిత్యం ఉంటారు, ఎందుకంటే 2 లక్షల మంది ఇచ్చిన తర్వాత చెంబడ కోసం ఉంటారు. కాబట్టి దానికి అన్ని రకాలుగా పర్యవేక్షణ చేసుకోవాల్సింది ప్రభుత్వం తరఫున. కాబట్టి దానికి కావాల్సిన అవసరాలు లేకుండా చూద్దాం. కలెక్టర్ గారు జరిగిన దానికి ఏదన్నా పరిచయం చూసి ఎందుకంటే ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అడిగిన ముఖ్యమంత్రి ఇస్తారు. చాలా అదృష్టవంతులు పిల్లలు 200-300 మంది తీసుకొని మీ నాయకత్వం బయట పోటీ చాలా ఈజీగా డబ్బులు వచ్చేస్తారు సార్. పేరు కూడా నిలబెట్టినాము. ప్రభుత్వాల మాధ్యత డిబేట్ చేస్తే ఆ రోజు శ్రీనివాస అడిగినాము. ప్రభుత్వాలు తెల్లవారులో కూడా డబ్బులు ఇస్తామని చేశారు మా మోటార్లు. కాబట్టి మీరు కలిసి మనతో మీరు చూసుకోవాలా, పోవాలి, ముఖ్యమంత్రి గారు అడగాల, పోవాలి, చేయాలి. ఊరికే రావు. ప్రభుత్వం అంటే చిన్న విషయం కాదు. ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మీరు మాట్లాడాలంటే కాదు. ఆ రోజు మా ప్రభుత్వంలో ఉండడం మేడం మీరు ఎవరు ఉన్నారో ఎవరు లేదు. మీరు వచ్చినా ముగ్గురు మీరు అసలు ఏం లేదు బాబా మాట్లాడు నువ్వు అసలు ఎక్స్ప్లెయిన్ చేయాలా నీవు ఇక్కడ తారీఖు సిటీలో జిల్లాలో ఇరు రాష్ట్రాలు ఆంధ్రాకి సంబంధించిన 26 జిల్లాలతో పాటు తెలంగాణకి సంబంధించిన 30 జిల్లాల నుంచి కూడా ఎవరికి అలాగే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. సరే ఇలా జరగబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాకు ఏదైతే